కేవలం 5 మంది లెక్చరర్స్ ఉండేవారు సబ్జెక్ట్కి. మిగిలిన 3 లెక్చరర్స్ హిందీ లెక్చరర్లు రోజుల్లో ఆయన ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కట్టడానికి అంటే అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. లేకుంటే రాష్ట్రం డిఫాల్ట్ స్టేటస్లో ఆర్బీఐ దగ్గర ఉంటుంది. మనకి ఎవరు రూపాయి అప్పు కూడా ఇయ్యడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో కల్వకుంట్ల కుటుంబం మనం నిర్దేశిపోయి ఇంకా ఆయన ఏదో అద్భుతాలు చేసిందని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అజ్ఞానులు మూర్ఖులు ఈ భూప్రపంచం మీద ఉండరు. ఏదో చేసి ఉండొచ్చు కొన్ని, కానీ ఆయన చేసిన నష్టం ఇంకొక తరం మనం కష్టపడితే కానీ పూడ్చలేని నష్టం. కాబట్టి మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి చేయాలనుకున్నది ప్రభుత్వం చేయలేదు కాబట్టి పాతోడే మంచిది అంటే అంతకంటే అజ్ఞానం అంతకంటే మూర్ఖత్వం లేదు. గొంతు కోసిన తర్వాత మంచి కత్తితోడు కోసిండు అని చెప్పి మనం అనుకున్నట్టే ఉంటుంది. నొప్పి లేకుండా తెగ్గొట్టిండు తలకాయ అన్నట్టు ఉంటుంది. తలకాయ లేకపోయింది మనకి. వ్యవస్థలు నిర్వీణ్యమైన మీ డైటే దానికి ఒక ఉదాహరణ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 దాకా వ్యవస్థలు నడిచేవి. రాజకీయ జోక్యాలు లేకుంటుండే, ఎక్కడికక్కడ జీతాలు వస్తుండే, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండే, వాటికి కావాల్సింది నడుస్తూ ఉండే చిన్న బడ్జెట్లో. కేవలం 1,50,000 కోట్ల రూపాయల బడ్జెటే ఆ రోజు ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా బడ్జెట్ మొత్తం కూడా అప్పులకే సరిపోతా ఉంది. ఇస్కిల్ కట్టడానికే ప్రిన్సిపల్ కట్టడానికి సరిపోతా ఉంది. నిరర్థకమైన ప్రాజెక్టులు చేసి గుదిబండగా మారింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం బూడిదలో పోసినట్టు అయింది. ఇంకా మేము ఏదో గొప్ప చేసినామని జరుపుకుంటా ఉన్నాం. చిన్న విషయం చెప్తే మీరు అందరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు జూరాల గేట్ తీసినప్పుడు కిందికి నీళ్ళు పోతూ ఉంటే మాకు గుండెలు తరుపుకోకపోతూ ఉంటాం. ఆ రోజు మేము టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొట్లాడినాం. ఆ మొత్తం స్కీమ్ కూడా నా ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్లను పిలుచుకొని చేసినాం. ఆ రోజు 1 సంవత్సరం కష్టపడితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపకల్పన జరిగింది. అదే కేసీఆర్కి చెప్తే దాన్ని మేము చేస్తాము అని చెప్పి అది తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. కానీ దుర్మార్గుడు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూరాలలో లిఫ్ట్ చేసుకుంటే మన దగ్గరికి నీళ్లు 10,000 కోట్లలో వచ్చేదాన్ని తీసుకుపోయి 200 కిలోమీటర్ల అవతల శ్రీశైలంలో పెట్టేసి మనల్ని తీరని నష్టం మన మహబూబ్నగర్ జిల్లా చేసిన దుర్మార్గుడు కేసీఆర్. క్షమించదు, మన భావి తరాలు ఆయన క్షమించకూడదు. ఇప్పుడు నీళ్ళు పోతూ ఉంటాయి. ప్రతి వర్షాకాలం కృష్ణమ్మ పర్వాలు దొక్కుతూనే ఉంటుంది. గేటు తెరిస్తే జూరాల నుంచి కిందికి పోయే ప్రతి నీటి చుక్క మనకు రావాల్సింది. కానీ అది ఎక్కడికో పోతా ఉంది. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లా సతమతపోతా ఉంది కృష్ణమ్మ నీటి చుక్క. దీనికి కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్. అంతా తప్ప వేరే కారణం కానే కాదు. కాబట్టి మీరందరూ అప్రమత్తంతో ఉండాలి. మేము శాయశక్తుల భ్రష్టుపట్టిన వ్యవస్థను, విధ్వంసం కాబడిన ఈ జీవన విధానాన్ని మళ్ళీ ఒకసారి పునరుజ్జీవింపజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సమయం పడుతుంది. భూకంపం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇల్లు రావాలంటే కాదు, మొదల చెత్తనంతా తీసేయాలి. తర్వాతనే మనం ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇక్కడే డైట్లో బీఈడీలో లెక్చరర్గా సర్వీస్ సేవలో పనిచేసి రిటైర్డ్ అయినాను. ఈరోజు మేము చేసే ప్రోగ్రాం ఏంటంటే 1976 నుంచి టీటీఐని తొలుత నలుగురు లెక్చరర్సే ఉండి ఇక్కడ బీటీఎస్ ఉండే. దాని తర్వాత డైట్ అని 7 డిపార్ట్మెంట్ పెట్టుకొని 24 మంది లెక్చరర్స్తో డెవలప్ అయింది. అటువంటి డైట్లో మేమంతా రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు 48 పోస్టులు ఉంటే ఈ 2 కాలేజీలు కలిసి కేవలం 2 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా బాగలేదు, మొత్తం ఫ్యాకల్టీ రావాలని ఉద్దేశం చేత 92 ఏళ్ళు కూడా మా దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు ఒక 40 మంది ఇక్కడ అసెంబ్లీ అందరం రిటైర్డ్ ఉన్న వాళ్ళమే, పనిచేస్తున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దాని గురించి మేము మాట్లాడుకొని దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనుకొని ఎమ్మెల్యే గారిని కూడా పిలవడం జరిగింది. వారు చెప్పిన టైం ప్రకారం వచ్చారు. నేను ఇచ్చిన రిపోర్ట్ను తీసుకొని పూర్తి క్లియర్గా ప్లాన్ చేసేయండి, తప్పకుండా నేను మాట్లాడి మన డైటే కాకుండా అన్ని చోట్ల పోస్టులు నింపడానికి ప్రయత్నం చేస్తానని చెప్పిండు. అదే కాకుండా మేము రిటైర్డ్ అయినా కూడా మాకు టీఏలు డిఏలు ఏం లేకుండా మొత్తం 42 మంది వచ్చినాం. ఇక్కడ 15 మందిని లోకల్ ఉన్నాం. మేము ఏ ప్రాంతంలో ఉన్నామో గవర్నమెంట్ స్కూళ్ళకు ఏం కార్యక్రమం అడిగినా రోజు 1 గంట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దాని కొరకే మేము ఇక్కడ ప్లాన్ వేసుకొని అందరం కూర్చున్నాం. ముఖ్యంగా అదే కాకుండా మేము 20-25 ఏళ్ళు అయింది కలుసుకోకుండా అందరం ఒకసారి కలుసుకొని ఎవరు ఎట్లున్నారు మంచి చెడ్డ అంతా మాట్లాడుకుంటే ఒకరినొకరు వల్కరించుకుంటే మా ఆరోగ్యం కూడా కొంత అభివృద్ధి చెందుతున్న ఉద్దేశం చేత కూడా ఇక్కడ మీటింగ్ అయినాం. ఉదయం 10:30కు వచ్చినాం అందరం. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం దాకా ఇక్కడ ఉండి అందరం మాట్లాడుకొని గౌరవ శాసనసభ్యులు అడిగినటువంటి ప్లాన్ కూడా తయారు చేసి వారికి ఇచ్చి ఈ 2 డైట్లు బీఈడి కాలేజీ
మంచి స్టాఫ్ తోటి మంచి స్టాండర్డ్స్ ఉండేటందుకు మా వంతు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం.